ఈ ఏరియాలో వేలనని ఒక పెద్ద స్మగ్లర్ ఉన్నాడు సార్. మీరు వినే ఉంటారు, పేరున్నాడు సార్. ఈ ఏరియా అంతా అతని కంట్రోల్లోనే ఉంది. ఇల్లీగల్ ఎర్రచందనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. ఆయన కూడా చాలా సంవత్సరాలుగా పావురాల పందెంలో ఉన్నవారే. ఆ హత్య చేసిన వాడు వాళ్ల గ్యాంగే. ఒక 22 సంవత్సరాల కుర్రాడే సార్. అంత అల్లరి చేసేవాడు కూడా కాదు. ఏదో పావురాలు పెంచుకుంటూ ఉంటాడు. వేలం దగ్గరున్న పందెం పావురాలన్నీ అతనే మెయింటైన్ చేస్తాడట. ఒకరోజు ఆపోజిట్ గ్యాంగ్కి చెందిన ఒకడు అతను ఎంతో ఆశగా పెంచుకునే పావురాల్ని నైట్ వచ్చి చంపేసి అంతే. అంతవరకు అందరూ చూసి భయపడే భయంకరమైన రౌడీని సునాయాసంగా కత్తితో పొడిచేసి వచ్చాడట సార్. అంతవరకు పావురాల్ని పెంచుకునే కుర్రాడు అప్పటి నుంచి పెద్ద లెవెల్కి వెళ్ళిపోయాడని చెప్తుంటారు సార్. అది జరిగి 8 సంవత్సరాలైంది. ఈ ఏరియాకి అతనే సార్ పెద్ద రౌడీ. మనం వాడిని ఏమీ చేయలేం సార్. వాడి పేరేంటన్నావు? మారి. వేలన్న కంట్రోల్లో చాలా ఏరియాలున్నాయి సార్. అందులో ఒక ఏరియాని మారీకి ఇచ్చాడు. నెల నెల కరెక్ట్గా తన వాటా తనకి వెళ్ళిపోతుంది. వేలన్న మెయిన్ బిజినెస్ ఎర్రచందనం ఎక్స్పోర్ట్ సార్. ప్రస్తుతం ఆంధ్రాలోనూ చెన్నైలోనూ అదే సార్ మేజర్ ఇల్లీగల్ బిజినెస్. ఫారిన్ మార్కెట్లో 1 టన్ను ఎర్రచందనం దొంగకి 10 లక్షల ధర పలుకుతుందట సార్. వేలన్న మీద చాలా కేసులు ఉన్నాయి సార్. అతనికి చాలా మంది విరోధులు కూడా ఉన్నారు. అందువల్ల ఆయన బయట ఎక్కువగా తిరగరు సార్. డీలింగ్స్ అన్నీ కూడా మారి ద్వారానే చేస్తాడు. వేలన్న దగ్గర బర్డ్ రవి అని మరొకడు ఉన్నాడు సార్. అతనికి వేలన్న బిజినెస్లో భాగం సంపాదించాలని ఆశ. కానీ వేలన్న సపోర్ట్ మారీకే సార్. మారీ ఏరియాకి సంబంధించిన విషయాల్లో వేలన్న మాత్రం తలదొచ్చడు. ఇక్కడ తన కాదని ఏమీ జరగదు సార్. మరేదిగా డబ్బులు ఇస్తావా లేదా నీ కొట్టు లేపేయమంటావా? అరే పట్టపగలేలా దోచుకుంటున్నారు. ఇది అన్యాయం అని అనడానికి ఎవరూ లేరా? ఎరా పాపు ఎంతసేపటి నుంచి మండు టెండలో నిలబడి నిన్ను దీనంగా బతిమాలుకుంటున్నారు. మీరంతా రౌడీలు. వాడిని బతిమాలుతారేంట్రా? నాకు బీక్ లాక్కవద్దు. మొరటోడు సార్. వాడి కోపం వచ్చిందంటే చుట్టూ ఉన్నవాళ్ళు పరిగెత్తి పారిపోతారు. కానీ ఒక్క విషయం సార్, పావురాల దగ్గర ఉన్నప్పుడు మాత్రం అతనిలో ఉన్న మరో సైడ్ తెలుస్తుంది సార్. చక్కని సాఫ్ట్ అయిపోతాడు. అప్పటి వరకు దుర్మార్గుడిగా ఉండేవాడు పావురాలు చూసిన వెంటనే మంచివాడిగా మారిపోతాడు. ఎంతో కాలంగా వేలని ఈ టోర్నమెంట్ జరిపించేవాడు. ఆ తర్వాత మారికి ఈ బాధ్యత అప్పగించాడు. ఎన్ని రకాల ఇల్లీగల్ బిజినెస్ లో ఉన్నప్పటికీ పావురాల విషయాల్లో మాత్రం నిజాయితీగా ఉంటాడు సార్. వయసైన సోగ్గాళ్ల ముందే ఈ టోర్నమెంట్ నడిపిస్తాడు. ఎవరైనా మోసం చేశారని తెలిసిందో కోపం వస్తుంది. అప్పుడు సాఫ్ట్ గా ఉండడు, వాడి అంతు చూస్తాడు. వాడితో పాటు ఉన్న వాళ్ళని కూడా ఊరికే వదలడు. వాడి దగ్గర రాబర్ట్ అని ఒకడున్నాడు. వాడికి ముద్దు పేరే సన్నాసి. మారికి ఎప్పుడు కోపం వచ్చినా ఆ సన్నాసి ఎక్కడున్నా సరే పిలిపించి వాడిని పిచ్చి పిచ్చిగా కొడితే గాని తన కోపం చల్లారదు. మారితో పాటు తిరిగే ఇంకో అడ్డగాడిదున్నాడు. వాడి పేరే శనివారం. శనివారం? అదేం పేరయ్యా? సాటర్డే అంటేనే కంపల్సరిగా మందు కొడతా. అయితే మిగతా రోజుల్లో కొట్టరనమాట. కొడతానే. అయితే మిగిలిన రోజుల్లో కంపల్సరీ కొట్టరనమాట. అయ్యో డర్టీ ఫెలో. మిగిలిన రోజుల్లో తప్పకుండా తాగుతారు. అయితే నీ పేరు శనివారం అని పెట్టారేంటి? సాటర్డే అంటేనే కంపల్సరిగా మందు కొడతా. బుర్ర కొట్టుకున్నాడు, కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏమీ చేయలేం. ఆ రేంజ్లో అందరినీ భయపెట్టాడు సార్. నిన్న కూడా ఏరియాలో ఒక టోర్నమెంట్ జరిగింది. ఎప్పట్లాగా మారియే కప్పు గెలుచుకున్నాడు. ఈ రోజు వాళ్ళు చేసే హంగామా తట్టుకోలేం సార్.